తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. గత సంవత్సర కాలంగా పల్లెల్లో సర్పంచులు లేకపోవడంతో ప్రత్యేక అధికారులతో గ్రామాల పరిపాలనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం సూచనలు కూడా చేసింది. ఎంపీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఉండడంతో అధికారులు ఆ విధంగా ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నమోదైనటువంటి రిటర్నింగ్, సహాయక రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని ఈసీ సూచించినట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని జిల్లా రెవెన్యూ డివిజన్, మండల పంచాయతీలతో పాటు వార్డుల సంఖ్య ఆధారంగా పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఆదేశాలతో త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ముహూర్తం ఖరారవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో ముందు సర్పంచ్లు పెట్టాలా, లేదంటే ఎంపీడీసీ, జెడ్పీడీసీ ఎన్నికలు నిర్వహించాలా, లేదంటే రెవెన్యూకి సంబంధించినటువంటి దాంట్లో నిర్వహించాలా అనే దాని మీద కొంత కన్ఫ్యూజన్ ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎంపీడీసీలని ముందు నిర్వహించడం ద్వారా కొంత ఈజీ అవుతుంది అన్నటువంటి విషయం మీద ఇప్పటికే కలెక్టర్లు మేరకు ఒక సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎంపీసీసీ ఎన్నికలు నిర్వహించడం అనేది కొంత ప్రభుత్వానికి కూడా సానుకూలంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా సర్పంచ్ ఎన్నికలకు వెళ్తే మరింతగా ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సపరేట్ గా ఒక జీవో తీసుకొచ్చి దీనికి నిర్వహించాలనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళడం అంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతోనే వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఉంది. ఎందుకంటే గతంలో కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా క్లియర్ కట్ గా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఖచ్చితంగా స్థానిక సంస్థలను త్వరలోనే నిర్వహించబోతుంది. అందులో 42% ఎన్నికలు, 42% రిజర్వేషన్ సంబంధించి బీసీలకు ఇవ్వబోతాము అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకుంది. అయితే అందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ జీవోను తీసుకురాబోతుంది. అది త్వరలోనే ఈ వారం 10 రోజుల్లో పూర్తి చేసి దాని తర్వాత వెంటనే జీవో రిలీజ్ చేసి వెంటనే ఎన్నికలకు వెళ్ళాలి, షెడ్యూల్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఆ షెడ్యూల్ ముందు స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నిర్వహించాలి అన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే న్యాయపరమైనటువంటి చిక్కులు ఇలాంటివి లేకుండా, కోర్టుకు ఒకరు వెళ్లకుండా, ఎందుకంటే అటు బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, ఇతర బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా హైకోర్టు తలుపు తట్టకుండానే, ఎక్కడ అడ్డంకులు లేకుండానే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేసుకుంటుంది. అదే సమయంలో తెలంగాణకు సంబంధించినప్పుడు హైకోర్టు కూడా ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 నెలల్లోగా నిర్వహించాలన్నటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 1 నెల లోపల మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతుందో ప్రతి ఒక్కటి కూడా ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం, కరెక్షన్స్ ఉంటే సెట్ చేసుకోవాలని 4 రోజుల లోపు చేసుకోవాలని చెప్పింది. అదే సమయంలో 3 నెలల్లో ఎలక్షన్స్ పెట్టుకోవాలని చెప్పిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందు చేసుకుంటూ పోతుంది. ముందుగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది ముందు ప్రక్రియను పూర్తి చేసే అవకాశం అయితే ఉంది. ఏ ఏరియాలో, ఏ మండలంలో ఎలాంటి రిజర్వేషన్ పాటించాలన్న దాని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వెంటనే అవకాశం కూడా ఇవ్వకుండా ముందస్తుగా అన్ని రకాల ప్రిపరేషన్ చేసుకున్న తర్వాతనే షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా మనం ముందుగా ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. దాన్ని బట్టి క్లియర్ కట్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక క్లియర్ కట్ గా ఉంటే 60 రోజుల్లోపు సర్పంచ్, వార్డు మెంబర్లు ఎన్నికల పూర్తి చేసి ఫలితాలను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అవకాశం ఉంటుందని కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి సిబ్బంది ఇప్పటికే డేటాను కూడా సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే కింది స్థాయి అధికారులు, రెవెన్యూ సిబ్బందిని కూడా మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా తమ కసరత్తును ముమ్మరం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ సిబ్బంది డేటాను కూడా ఇప్పటికే
పూర్తి స్థాయిలో సేకరించడం జరిగింది. ఫిబ్రవరి నెలలో నమోదైనటువంటి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది వివరాలు కూడా మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా ఈసీ ఆదేశించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలోని జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలం, పంచాయతీతో పాటు వార్డుల సంఖ్య ఆధారంగా పూర్తి వివరాలు అందుబాటులోకి ఉంచాలని కూడా కలెక్టర్లకు ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ తాజా ఆదేశాలతో త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తే ఉంది. ఇందులో భాగంగానే ముందుగా సర్పంచులు ఎన్నికలు పెట్టడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా కోర్టుకు వెళ్ళడానికి ఎక్కువ మందికి అవకాశం ఏర్పడుతుంది. అదే సమయంలో సర్పంచ్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు, గొడవలు జరుగుతాయి. అదే సమయంలో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక దాని జోలికి పోకుండా ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్తే కొంత ప్రభుత్వానికి ఊరట లభిస్తుంది. అదే సమయంలో ఎక్కువ సర్పంచ్ గెలుచుకునే అవకాశం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఏర్పడుతుంది కూడా కొంత అంచనాకు వచ్చింది. అందుకనే స్థానిక సంస్థల్లో ముందు ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడమే అన్ని రకాలైనటువంటి టెక్నికల్ గా కావచ్చు, అదేవిధంగా ఫిజికల్ గా కూడా హ్యాండిల్ చేయడం కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే త్వరలోనే ఈ వారం 10 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతలోపు ఆర్డినెన్స్ 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి స్పెషల్ జీవోను ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. అందుకనే మనం నిన్న చూసాం, తొంగతుర్తి తిరుమలగిరిలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో కూడా ఆయన చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మొత్తం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం అయితే నరేందర్, ఒక పక్క ప్రభుత్వం ఇటు రాజకీయంగాను అటు ప్రభుత్వ పరంగా కూడా చేయాల్సిన పనులన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఒక్క ఈ బీసీ రిజర్వేషన్ల దగ్గర చిన్న సందేహం ఎక్కడ ఉంటున్న పరిస్థితి కదా. అటు విపక్షాలు ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేసే వెళ్లాలంటున్నారు, ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి వెళ్ళినా కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం లేకపోలేదని కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏం జరుగుతుంది అనుకోవచ్చు ఈ వ్యవహారంలో? ఖచ్చితంగా 42% రిజర్వేషన్ సంబంధించినటువంటిది ఇప్పటికే అన్ని క్లియర్ కట్ గా చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఎందుకంటే వాస్తవానికి మొదటి పద్ధతి ప్రకారం అయితే అక్కడ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పార్లమెంటు ప్రొసీడింగ్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావడం ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులతోటి, రాష్ట్రపతి సంతకంతో జీవో రిలీజ్ అయితే అది ఒక ఆర్డినెన్స్ గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు చట్టబద్ధత అనేది వస్తుంది. ఆ చట్టబద్ధత ప్రకారం అయితే పూర్తి స్థాయిలో ఎవరు ఏ కోర్టుకు పోయినా కూడా నిలబడే అవకాశం ఉండదు. కానీ అది అవడానికి ఖచ్చితంగా అది లాంగ్ ప్రాసెస్ అనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే తప్ప, అంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా వాళ్ళు అనుకుంటేనే తప్ప చేసే అవకాశం లేదు. కనుక వాళ్ళు అనుకోవాలంటే ఎప్పుడు అనుకుంటారనేది క్లియర్ కట్ గా తెలియని పరిస్థితి. కనుక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఆమె ఉంది కాబట్టి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామని చెప్తోంది కాబట్టి ఇక అక్కడ గత్యంతరం లేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది కేవలం ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా సపరేట్ గా దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే మనం చూసాం మేఘాల మధ్య మన కేబినెట్ సమావేశం జరిపే ముందు రోజే మధ్యాహ్నం పూటనే వెంటనే అసెంబ్లీని కూడా ప్రోరోగ్ చేశారు, మండలిని ప్రోరోగ్ చేశారు. ప్రోరోగ్ చేయడం అంటే ఇది మొత్తం కూడా దాని తర్వాత అక్కడి నుంచి ఇక ఎలక్షన్స్ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకున్నగా వీళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కేబినెట్ సమావేశాలు కూడా దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకనే స్పెషల్ ఆర్డినెన్స్ ఒకటి తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందని కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. అందుకని 42% రిజర్వేషన్ ని అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. అది త్వరలోనే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అది కోర్టుకు వెళ్లకుండానే అందుకు అనుగుణంగా ముందే అన్ని రకాల ఏ మండలంలో ఎలాంటి రిజర్వేషన్స్, ఎక్కడ ఏది ఏ గ్రామంలో ఎలా ఉంటుందనేది ముందుగా అన్ని రకాల ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఆర్డినెన్స్ జారీ చేస్తారు. వెంటనే షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. అంటే అవతల వాళ్ళకు ప్రతిపక్షాలకు కావచ్చు, ఎవరైతే అపోనెంట్ గా వెళ్లాలనుకున్న వాళ్ళకి కావచ్చు, ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండానే కోర్టుకు వెళ్లకుండానే ఇది పూర్తిగా చర్చగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే షెడ్యూల్ రిలీజ్ అవుతుందో దాని తర్వాత కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కనుక అంతలోపే వడివడిగా 2-3 రోజులనే పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.